సో ఇది ఒక రకమైన ఫిష్ ఫ్రై, సాల్మన్ ఫిష్. అసలు చాలా హెల్దీ అనమాట. ఇది తినగలిగిన వాళ్ళు, అంటే చాలా మందికి స్మెల్ వస్తుందని ఈ ఫిష్ తినరు, కానీ ఇలా వండుకొని తింటే అసలు దీనిలో O3, గుడ్ ఫ్యాట్స్, ప్రోటీన్, ఐరన్ అంటే ఎన్ని ఉన్నాయో, అంటే ఒకటే క్యాలరీస్ తో మనకి ఇన్ని ఎసెన్షియల్ న్యూట్రిషన్స్ అన్ని ఉన్నాయి కాబట్టి ఇది సూపర్ ఫుడ్ అంటాను. నాన్ వెజ్ లో ఫిష్ అనేది సూపర్ ఫుడ్, దాంట్లో సాల్మన్ ఫిష్ అనేది సూపర్ ఫుడ్. సో ఇది ఈ విధంగా కుక్ చేసుకుంటే కొంచెం స్మెల్ రాదు, టేస్టీగా కూడా ఉంటుంది. ఇందులో ఆయిల్ ఎక్కువ పడుతుంది ఆబ్వియస్ గా. ఆయిల్ హీట్ ఎక్కింది, పసుపు వేద్దాం, కారం వేద్దాం. కారం కొంచెం ఎక్కువే పడుతుంది. సాల్ట్, ఇది ఆయిల్లోనే ఫ్రై చేయాలి. కొంచెం గరం మసాలా, ఆనియన్స్ వేస్తున్నాను, కొంచెం సరిపోతాయి. గ్రీన్ చిల్లీస్, అల్లం వెల్లుల్లి పేస్ట్. దీనిలో కొంచెం చింతపండు నానబెట్టుకొని జ్యూస్ తీసుకున్నాను, ఇది కొంచెం వేస్తాను. అంటే ఇందులో నిమ్మకాయ వేయను, అంటే ఇది మరీ గ్రేవీ కాదు, అంటే ఇది డ్రై ఫ్రై లాగా అనమాట. సో పులుపుకి కొంచెం. సో కరివేపాకు వేసేద్దాం. దీనిలో కొంచెం మెంతులు, ఆవాలు వేపుకొని చేసిన పొడి వేస్తాను. ఇప్పుడు ఫిష్ చక్కగా నేను ఇప్పుడు ఒక 2 ఫిష్ దీని సిమ్లో ఒక 15 మినిట్స్ దాకా కుక్ చేసేసుకుంటే అయిపోతుంది. కుక్ చేసుకోండి. సో ఇంత త్వరగా ఫాస్ట్గా అయిపోయింది చూసారా, తొందరగా కూడా ఉడికిపోతుంది. సో స్టవ్ ఆపేద్దాం, టేస్ట్ చూసేద్దాం. సో తినేద్దామా, నాకైతే ఫుల్ ఆకలేస్తుంది అండ్ టెంప్టింగ్గా ఉంది స్మెల్ కూడా. సో నాన్ వెజ్లో వైట్ రైసే బాగుంటుంది. గ్లూకోజ్ స్పైక్ అవ్వకుండా మనం మెంతులు వేసుకుంటాం. సో మెంతులు చూడండి ఇంత వచ్చినాయి మొలకలు. సో చేదు ఉండవు, నేను ప్రతిసారి చెప్తున్నాను. దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. గ్లూకోజ్ స్పైక్స్ ఉండవు, అండ్ మనం కార్బ్స్ తిన్నా కూడా హెల్దీ, డైజెషన్ బాగుంటుంది, షుగర్ స్పైక్స్ అవ్వవు. అండ్ దాంతోపాటు ఐరన్, ప్రోటీన్, omega-3, గుడ్ ఫ్యాట్స్ ఇన్నున్న ఒకటే క్యాలరీ కౌంట్తో ఇంత మంచి ఫుడ్ని ఎవరైనా మిస్ చేసుకుంటారా? చూడండి ఫాస్ట్గా అయిపోయింది. సాల్మన్ ఇంట్లో పెట్టేసుకుంటే తినదమ్మా. ఫస్ట్ లెమన్, ఐరన్ అబ్జార్ప్షన్కి లెమన్ ఇంపార్టెంట్. సో నేను కంపల్సరీగా ఆనియన్ తింటాను, ఆనియన్ ఇష్టం ఉండే వాళ్ళు తినొచ్చు. సో చక్కగా ఫిష్, దీనికి ముళ్ళు ఉండవు. ఫస్ట్ సో ఇలా చక్కగా కలుపుకొని ఎక్కువ ఫిష్ తీసుకోవాలి. చూడండి ఇంత సైజ్ ఫిష్ పెట్టుకొని తక్కువ అన్నంలో తీసుకొని దానితో ఆనియన్, ఇంకా వేరే కర్రీస్ కూడా అవసరం లేదు. చక్కగా ఈ గ్రేవీ, ఫిష్ ఎక్కువగా ప్రోటీను, మెంతుల్లో ఫైబర్ ఉంటుంది, మొలకెత్తిన మెంతులు కాబట్టి. ఆనియన్స్లో కూడా కొంత ఫైబర్ ఉంటుంది. డెఫినెట్గా మన బ్లడ్ షుగర్స్ రేజ్ అవ్వవు, షుగర్ పేషెంట్స్ తిన్నా కూడా. చాలా చాలా బాగుంది. మీరు సాల్మన్ ఫిష్ చక్కగా తెచ్చి పెట్టేసుకుంటే అన్నం కుక్కర్ పొయ్యి మీద పెట్టే లోపల అన్నం కన్నా వాటికి ఇదే ఇద్దాం. సాల్మన్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టపడతారు. ఈ విధంగా కుక్ చేసుకొని కంపల్సరిగా టేస్ట్ చూడండి. మళ్ళీ రసం పెట్టాల్సిన అవసరం లేదు, ముళ్ళు ఉంటాయని భయము లేదు. సాల్మన్ అంటే ఇష్టం లేని వాళ్ళు, స్మెల్ వస్తుంది అన్న వాళ్ళు ఇలా వండుకుంటే స్మెల్ కూడా రాదు. నేను కొంచెం అన్నంలో అట్లీస్ట్ 2 పీసెస్ తినాలి. మనకి ఫిష్ పీసెస్ తోనే కడుపు ఎక్కువ నిండాలి. చాలా చాలా బాగుంది. వెయిట్ తగ్గాక కూడా మనం హెల్తీగా ఇలా తిన్నప్పుడే మనకి హెల్త్ బెనిఫిట్స్. చీట్ మీల్ చేయాలనుకున్నప్పుడు ఒక సండేనో సాటర్డేనో పెట్టుకొని చీట్ మీల్ చేసేటప్పుడు ఐస్ క్రీమ్స్ కానీ చాక్లెట్స్ కానీ మనం వీక్లో 4 days ఇలా హెల్తీగా తిని 2 days మనకి ఇష్టమైనవి తిన్నా 4 days మనం బ్యాలెన్స్డ్గా న్యూట్రియన్స్ అన్ని తీసుకోవటం వల్ల బాడీ కూడా మనకి వెయిట్ పెరగకుండా సహకరిస్తుంది. సో ఇది చూడండి, ఇది కంప్లీట్ మీల్ అనమాట. ఐరన్, ప్రోటీను, O3 అండ్ మనం చక్కగా ఆనియన్స్ నంచుకుంటున్నాం, మొలకెత్తిన మెంతులు ఉన్నాయి, ఫైబర్ కూడా ఉంది. సాల్మన్ ఫిష్ అంటే ఇష్టం లేని వాళ్ళకి కూడా ఇష్టం అవుతుంది.
చక్కగా సాల్మన్ ఫిష్ వండుకొని తింటారు అని వీడియో చేస్తున్నాను. ఈ పీస్ కూడా ఎందుకు వదిలేయాలి? నేనైతే వదలను. అది చక్కగా ముళ్ళు అనేది ఉండదు. నేనేమి మ్యారినేషన్ ఏం చేయలేదు, అయినా ఫిష్లో ఉప్పు, కారం, పులుపు అన్నీ వెళ్ళాయి. సో ఫాస్ట్గా చేసేసుకోవచ్చు, ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని స్టోరు. ఇది అంటే మనకి ఫ్రోజనే దొరుకుతుంది ఇక్కడ. మీరు ఎంతమంది ట్రై చేయబోతున్నారు మెసేజ్ చేయండి. సాల్మన్ ఫిష్ ఎంతమందికి ఇష్టం? యూఎస్లో అయితే బాగా దొరుకుతుంది, యూఎస్ వాళ్ళకైతే బాగా యూజ్, కెనడా, ఆస్ట్రేలియాలో అట్లా బాగా అవైలబుల్ ఉంటుంది, మనకు కూడా అవైలబుల్ ఉంటుంది. అదే మనకు ఫ్రోజన్ దొరుకుతుంది, ఎక్కడైనా ఫ్రోజనే ఆల్మోస్ట్ దొరికేది. సో కంపల్సరీగా ఇలా వండుకుంటారు, ఇలా స్మెల్ రాదు అని ఈ వీడియో చేస్తున్నాను. చాలా గుడ్ ఫుడ్స్లో సాల్మన్ అనేది ఒక ఆల్మోస్ట్ ఫస్ట్ ప్లేస్ అనేది అనమాట నాన్ వెజ్లో. సో ఇలా ట్రై చేసి తిని ఇలా అన్ని హెల్దీగా వండుకొని తింటారు అని చూపిస్తున్నాను. సో సేవ్ ఇట్, షేర్ ఇట్ అండ్ హ్యావ్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.